సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అష్టావకర గీత 30వ పాఠం చూడబోతున్నాం. 12వ అధ్యాయంలో 4వ శ్లోకంలో ఉన్నాం. ఏయోపాదేయ విరహాత్ ఏవం హర్ష విషాదయోః అభావదద్యహే బ్రహ్మన్ ఏవమేవాహమాస్థితః. అష్టావకర గీతలో అష్టావక్ర జనక సంవాదం ద్వారా మనకు వేదాంతం అంటే వేదాంతం మొత్తం ఒక చిన్న క్యాప్సూల్ ఫామ్లో బోధించారు. జనకుడు గృహస్థుగా ఉండి, జనకుడు అనగానే మనకు ఒళ్ళు పులకరించిపోవాలి. అంటే గృహస్థుగా ఉండి పెద్ద చక్రవర్తిగా ఉండి ఆత్మజ్ఞానం పొందాడు. ఎటువంటి వాడంటే జనకుడు మీ అందరికీ తెలుసు. ఒకసారి జనకుడు అనగానే మీకు ఆ మాట గుర్తు రావాలి. మనకి వ్యాస మహర్షిని మించిన వాడు ఎవరున్నారు? వ్యాస ఉచ్చిష్టం. మన శాస్త్రం అంతా కూడా వ్యాసుడు చెప్పిందే శాస్త్రం అంతే. అటువంటి వ్యాసుడు కుమారుడు ఎవరు? శుకుడు. మరి వ్యాసుడు కుమారుడు కదా శుకుడు. అంతా బోధించేశాడు, శాస్త్రం అంతా బాగా రంగరించేశాడు టోటల్గా. అయినా శుకుడు నాకు ఇంకా ఏదో వెళ్తుంది నాన్నగారు, మరి నాకు ఇంకా కావాలా అంటే, పని చేయి, నువ్వు జనక మహారాజు దగ్గరికి వెళ్ళి నేర్చుకో అన్నాడు. చూడండి, మరి శుకుడు వ్యాసుడు కొడుకు జనక మహారాజు దగ్గరికి వెళ్ళి ఆత్మవిద్యను, అంటే వ్యాస మహర్షి చెప్పింది అసంపూర్ణంగా ఉంది అనుకుని జనక మహారాజు దగ్గరికి వెళ్ళి సంపూర్తిగా ఆత్మవిద్యను పొందాడు. ఇది శాస్త్రం. అంటే జనక మహారాజు వారసులం కదా, మనం కూడా గృహస్థులే కదా. సో మనకి తక్కువేమి, మనకు రాముడు ఒక్క నుండి వరకు అన్నట్టు ఉండాలి. జనక మహారాజు అంతటి వాడు ఆత్మజ్ఞానం పొందగా లేని మనం ఎందుకు పొందలేము అనేటటువంటి ఒక రకమైన ఇన్స్పిరేషన్ మనకు రావాలి. సో గృహస్థుగా ఉండి రాజ్యపాలన చేస్తూ, యుద్ధాలు చేస్తూ, మంచి మంచి భోగాలు అనుభవిస్తూ కూడా తను జ్ఞాని అని నిరూపించుకున్నాడు. గురువు నుండి ప్రశంసలు పొందాడు. సాధారణంగా ఆత్మబంధువులారా, జ్ఞానులు అజ్ఞానులకి భిన్నంగా ఉంటారు. జ్ఞాని అంటే మనకి కరెక్ట్ చూడగానే తెలిసిపోవాలి అని అనుకుంటారు చాలామంది. ఎట్లా అంటే గుండు చేయించుకుని ఉంటారు. జ్ఞానులకు జ్ఞాని అంటే బాగా గెడ్డం ఉండాలి, బాగా లాంగ్ బేడ్ ఉండాలి. స్పెషల్గా బాహ్యంగా ఉండాల్సిన అవసరం లేదు. అది అపోహ. జనకుడు ఏం మార్పులు ఉన్నాయి? బాహ్యంలో ఏమైనా మార్పులు ఉన్నాయా? జుట్టుకి ఏమన్నా జటలు కట్టారా? కాషాయం ఏమైనా కట్టాడా? అందుకని అష్టావక్ర మహర్షి ఒక విషమ పరీక్షలు పెట్టాడు. అంటే జనకుడికి నిజంగా ఆత్మజ్ఞానం ఉందా లేదా అని ఆ విషయాలన్నీ బయటకు వచ్చేటట్లు చేశాడు. ఏదో జనకుడు జవాబులు చెప్పాడు, చాలా గర్వించాడు అష్టావక్రమని. ఆహా బేష్, ఇతను శిష్యుడు అంటే నాకు. కాబట్టి మనకి ఈ అష్టావక్ర జనక సంవాదం ద్వారా ఒక్క విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఏమిటి ఆ విషయం? ఆశ్రమాన్ని బట్టి ఆత్మజ్ఞానం రాదు. నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండు, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, ఏ ఆశ్రమైనా సరే దానికి ఆత్మజ్ఞానానికి సంబంధం లేదు. ముఖ్యంగా ఈ 12వ అధ్యాయంలో జనకుడు వేదాంత బోధ ద్వారా తన ఆత్మస్థితి, స్వరూప స్థితిని వెల్లడి చేస్తున్నాడు. జాగ్రత్తగా ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. శాస్త్రంలో మనకి సాధారణంగా గౌణముక్తి గురించి చెప్పుకుంటాం. గౌణముక్తి అంటే వ్యావహారిక దృష్టిలో మనసు యొక్క పరిస్థితిని బట్టి
పరిణితిని బట్టి చెప్పుకుంటాం. గౌణముక్తి అంటే జీవన్ముక్తి. జీవన్ముక్తి గురించి మాత్రమే మనం సాధారణంగా మాట్లాడతాం. మనస్సు అంటే మనస్సు మీద ఆధారపడి, మైండ్ సెంటర్డ్ అంటారు దాన్ని. ఆ మనస్సు మీద ఆధారపడి ఉంటుంది మనకి. అంటే సాధన 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 చేయగా 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 మనం అంటే సాధన చతుష్టయ సంపత్తిని పొందుతాం. అంటే జ్ఞాన యోగ్యత పొందుతాం. అంటే జ్ఞానం పొందటానికి అర్హత పొందుతాం. సో జ్ఞాన యోగ్యతకి కావాలి మనసు. తర్వాత జ్ఞాన యోగానికి అర్హత పొందాలి. తర్వాత వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలకి కావాలి మనకి. ఆ తర్వాత ఫైనల్గా ఏమంటాం మనం? జీవన్ముక్తి వచ్చింది అంటాం. సో జ్ఞాన యోగ్యత, జ్ఞానము, జ్ఞాననిష్ట. జ్ఞాననిష్ట అంటే జీవన్ముక్తి. నాకు జీవన్ముక్తి వచ్చింది అంటాం, కానీ అది నిజంగా అబ్సల్యూట్గా ఏముండదు. జీవన్ముక్తి వచ్చిందంటే ఓకే డన్ అని అట్లా ఉండదు. ఇప్పుడు ఒకడు ఉంటాడు 99% వచ్చి ఎగ్జామ్ పాస్ అవుతాడు, ఒకడు 40% వచ్చి ఎగ్జామ్ పాస్ అవుతాడు. 40%తో ఎగ్జామ్ పాస్ అయిన వాడికి 99%తో ఎగ్జామ్ పాస్ అయిన వాడికి పాస్ అయ్యాడు అంటే అంటాం. పాస్ ఫెయిల్ అంటే నా పాస్ అయిన అంటాడు. 44 అంటాడు, 40, 44, 45, 50, 60, 70 ఎంత వచ్చినా పాస్ అయిన అంటాడు. అలా మన చిత్తశుద్ధి గ్రేడేషన్స్ ఉంటాయి. ఒక గ్రేడేషన్ దాటితే నేను జీవన్ముక్తి 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 అనుకుంటాం. తర్వాత ఏమనుకుంటాం? జీవన్ముక్తి వచ్చిన తర్వాత జీవించినంత కాలం జీవిస్తాం, శరీరం పతనం అయిపోతుంది, తర్వాత మనకి విదేహముక్తి వస్తుంది. ఇది యూజువల్గా మనం చేసుకుంటాం అలా. ఇది గౌణ ముక్తి, మనస్సుకు సంబంధించినటువంటి ముక్తి. ఎంత చిత్తశుద్ధి ఉంటే అంత గొప్ప బాగా జీవన్ముక్తి ఉంటుంది. గ్రేడేషన్స్ ఉన్నాయి దీంట్లో, శాస్త్రం చెప్పిన గ్రేడేషన్సే. ఈ సాధనలన్నీ కూడా మనం చిత్తశుద్ధి కోసం చేస్తాం. అంటే వాసన క్షయం, అంటే మూటలు 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 ఉంటాయి మన దగ్గర ఇక్కడ, అవన్నీ కూడా పాత వాసనలు పోగొట్టుకోవడానికి చేస్తాం. ఏం చేస్తాం? నిధిధ్యాసనం చేస్తాం. సో వాసనాక్షయం చేసి, అంటే నిధిధ్యాసనం ద్వారా వాసనాక్షయం చేస్తే క్రమక్రమంగా 20%, 30%, 40%, 50%, అంటే 50% వాసనలు పోయినాయి. ఇంకా కొన్ని ఉంటాయి. 70% వాసనలు ఎప్పుడు పోవు. ఇలా తగ్గించుకుంటూ వస్తాం అన్నమాట. శాస్త్రంలో మన మంచి మంచి మాటలు ఉన్నాయి దానికి. బ్రహ్మవిత్ అదొక గ్రేడు, 20% అనుకోండి. 30% బ్రహ్మవిత్ వరహ, 40% బ్రహ్మవిత్ వరియాన్, 50% బ్రహ్మవిత్ వరిష్ఠ. ఇలా మన మనసును శుద్ధి చేసుకుంటూ వస్తాము, వాసనాక్షయం చేస్తాం. కాబట్టి ముక్తి అంటే జీవన్ముక్తి అంటే మన చిత్తాన్ని శుద్ధి చేసుకునే, చిత్తం అంటే మనసు. రఫ్గా వాడాలంటే మనసు, చిత్తం, అహంకారం, మరి బుద్ధి ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని సింపుల్గా మనసు అంటే సరిపోతుంది. వాటికి అంటే చిత్తాన్ని శుద్ధి చేసినటువంటి నిరంతర ప్రక్రియ. నిరంతరం అంటే మనం చనిపోయేదాకా చేసుకునేటటువంటి ప్రక్రియ. ఇది జీవితాంతం కొనసాగుతుంది. ఈ నిరంతర చిత్తశుద్ధి ప్రక్రియ, దాన్ని ఏమంటారు? ప్రక్రియని జీవన్ముక్తి అంటారు. ఒకసారి మనకు జీవన్ముక్తి వచ్చిందంటే పునర్జన్మ ఉండదు మనకి. ఈ నిరంతర చిత్తశుద్ధి ప్రక్రియని ఏమంటారు? జీవన్ముక్తి అంటారు. తర్వాత మనం చనిపోయిన తర్వాత మనసు, ఇంకా జన్మ ఉండదని చెప్పాను కదా, అప్పుడేమవుతుంది? మనసు అంటే సూక్ష్మ శరీరం అనుకోండి, ఈశ్వరంలో ఐక్యం చెంది మరలా మరొక శరీరాన్ని పొందదు. ఇది విదేహముక్తి. ఈ దేహం రాలిపోతుంది, తర్వాత సూక్ష్మ శరీరం మిగిలిపోతుంది కదా, మరి పునర్జన్మ వస్తుంది కదా సూక్ష్మ శరీరం ద్వారా మనకి. అది రాదు. సూక్ష్మ శరీరం కూడా మనకి ప్రకృతిలో కలిసిపోతుంది. ఈశ్వరంలో ఐక్యం చెందారు అంటారు. ఆ ఈశ్వర ఐక్యం చెందిన తర్వాత నో పునర్జన్మ. దీన్ని విదేహముక్తి అంటాం మనం. మరణం తర్వాత విదేహముక్తి, జీవించుండగా జీవన్ముక్తి. ఇది సాధారణంగా మనం చెప్పుకుంటాము శాస్త్రంలో. జీవన్ముక్తి జీవితం అంతా జరిగేటటువంటి శుద్ధి ప్రక్రియ. జీవన్ముక్తి, విదేహముక్తి, ఈ రెండు కూడా
మనస్సుని కేంద్రంగా తీసుకుని జరిగేటటువంటి క్రియలు. అంటే మనస్సు యొక్క నిర్మలత్వమే వీటికి ప్రధానం. కాబట్టి సాధకుడికి వాసన క్షయం గురించి బెంగ ఉంటుంది, బాగా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే పాత వాసనలు ఎన్నో కోట్ల కోట్ల జన్మలు నుంచి ఉన్నాయి, కోట్ల కోట్ల టన్నులు ఉన్నాయి. కనక మహారాజు ఏం చెప్తున్నాడు? జీవన్ముక్తి కొరకు కొంతకాలం, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, జీవన్ముక్తి కొరకు కొంతకాలం సాధన చేసిన తర్వాత మన యొక్క నిధిధ్యాసనం యొక్క పద్ధతి మార్చాలి. ఆ మార్పు ఏమిటి? మనస్సుకు బదులు ఆత్మను కేంద్రంగా తీసుకుని నిధిధ్యాసనం చేయాలి. ఇప్పటి వరకు జీవన్ముక్తి, విదేహముక్తి మనసుని మెయిన్ పెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఏం చేయాలి? మనస్సుని పక్కన పెట్టి ఆత్మను కేంద్రంగా తీసుకుని, అంటే మైండ్ సెంటర్డ్, ఇంకోటి ఆత్మ సెంటర్డ్ అనుకోండి. ఆత్మను కేంద్రంగా తీసుకుని నిధిధ్యాసనం చేయాలి. ఇలా చేస్తే, అంటే ఆత్మను సెంటర్గా తీసుకుని, ఆత్మను కేంద్రంగా తీసుకుని నిధిధ్యాసనం చేస్తే ముక్తి క్రమక్రమంగా రాదు. అట్లా రాదు. ఇక్కడ చిత్తశుద్ధి అనే కార్యక్రమం అసలు లేదు. ఆత్మను నువ్వు శుద్ధి చేయాల్సిన పని లేదు. ఆత్మ అనాది, ఆత్మ నిత్యం, ఆత్మ శుద్ధం. వాసన క్షయం అనేటటువంటి సాధన లేదు ఆత్మ విషయంలో. జనకుడు ఏమంటున్నాడు? నాకు ఇప్పుడు మనస్సు మీద ధ్యాస లేదు, చిత్తశుద్ధి మీద ధ్యాస లేదు, చిత్తం ఈశ్వరుడు ఐక్యం చెంది జన్మరాహిత్యం పొందాలి అనే విషయం మీద కూడా ధ్యాస లేదు. ఎందుకంటే వేదాంత బోధ, వినండి జాగ్రత్తగా, వేదాంత బోధ నాకు వంట పట్టింది. ఏమిటి వేదాంత బోధ? ఈ జగత్తు మిథ్య, జగత్ అంటే నా మనసుతో సహా, నా దేహంతో సహా మిథ్య. మరి జగత్తులో నా మనసు కూడా చేర్చాం కదా, కాబట్టి మనసు మిథ్య. ఇప్పుడు జీవన్ముక్తి, మరి వాసన క్షయం, మనోనాశం, ఇటువంటి నేను సాధన చేయాల్సిన అవసరం లేదు. విదేహముక్తి కోసం నేను ప్రయత్నించాల్సిన పని లేదు. ఆత్మబంధువులారా, జీవన్ముక్తి, విదేహముక్తి ఇది వ్యావహారిక దృష్టి. అది ద్వితీయ స్థాయి ముక్తి, ప్రాథమిక ముక్తి కాదు. ఇప్పుడు మనం 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 బియ్యం వడ్లు ఉన్నాయి కదా, మీరు ప్యాడీ అంటారు వడ్లు. ఆ వడ్లు తీసుకెళ్ళి ఏం చేస్తాం? వడ్ల మర అంటారు. ఆ మర తీసుకెళ్ళి మరలో వడ్లు ఇస్తాం. ఒక బస్తా వడ్లు ఇస్తే వాడు ఏం చేస్తాడు? మర ఆడించి మనకి బియ్యం ఇస్తాడు. ఆ మర ద్వారా మనకి బియ్యం వస్తాయి. అంతే కదా మన ఉద్దేశం. వడ్లుని మరకు తీసుకెళ్తే మనకు బియ్యం తెచ్చుకోవాలి. మనం భోజనం చేయాలంటే బియ్యం కావాలి మనకి. ఆ వడ్లు తీసుకెళ్తే బియ్యం వస్తాయని మనం తీసుకెళ్తే, బియ్యం ఇవ్వండి బాబు అని మనం వడ్ల మిల్లు ఇస్తే వాడు ఏం చేస్తాడు? బియ్యం ఇచ్చి, సార్ మీకు ఇంకా వచ్చినాయండి, ఇదిగో చిట్టు, ఇదిగో తౌడు, ఇదిగో ఓక, అవన్నీ, ఇదిగో నూక. ఆ బియ్యం చిన్న చిన్న ముక్కలు అవుతాయి, నూక. ఇవన్నీ మనకి బై ప్రొడక్ట్స్గా వస్తాయి. అంటే బియ్యంతో పాటు మనకు తెలియకుండానే అవన్నీ మనకు బై ప్రొడక్ట్స్. అంటే ఉపఫలం, మెయిన్ ఫలం బియ్యం, ఉపఫలం ఇవన్నీ వస్తాయి. అలాగే ఆత్మస్థితిలో ఆత్మను కేంద్రంగా పెట్టుకుని నిధిధ్యాసనం చేస్తే మనకు నిత్యముక్తి లభిస్తుంది. అహం నిత్యముక్త, నేను నిత్యముక్తుణ్ణి. ఇది స్వభావం, ఆత్మ యొక్క స్వభావం. నిత్యముక్తిని ముఖ్యముక్తి అంటారు. ఇది ఎప్పుడు వస్తుంది? నిత్యముక్తి ఎప్పుడు వస్తుంది? వాసనాక్షయం జరిగితే వస్తుంది అట్లా అనకూడదు. నిత్యముక్తి ఎప్పుడు వస్తుందంటే అది పిచ్చి ప్రశ్న. అహం నిత్యముక్త స్వరూప. నిన్న మొన్న అటు మొన్న, నేను పుట్టకముందు, పుట్టిన తర్వాత ఎప్పుడు నేను నిత్యముక్తుండే. నాకు తెలియదు అంతే.
తెలీదు. అహం నిత్యముక్త స్వరూప. నా నిత్యముక్తికి నా నిత్యముక్తికి జగత్తుతో సంబంధం లేదు, మనసుతో సంబంధం లేదు. విచిత్రం ఏంటంటే నేను నిత్యముక్తుణ్ణి అని నేను తెలుసుకోగానే వాసన క్షయం, ఒక చెప్పాను కదా ఇందాక, గౌణ ఫలం అంటే బై ప్రోడక్ట్గా లభిస్తుంది నాకు. వాసన క్షయం కోసం నేను ప్రత్యేకంగా మరి ప్రయత్నించాల్సిన పని లేదు. జీవన్ముక్తి, విదేహముక్తి నాకు బై ప్రోడక్ట్స్గా లభిస్తాయి, అంటే ఉపఫలంగా లభిస్తాయి. ఉపఫలం నేను నిత్యముక్తి, ముఖ్యముక్తి, ప్రాథమిక ముక్తి ఆత్మను కేంద్రంగా చేసుకుని నిధిధ్యాసనం చేయటం ద్వారా పొందాను. ఇదే అసలైన ఆత్మ నేను. ఏ అష్టావక్ర మహర్షి జనకుడు అంటున్నాడు, నాకు సాధనతో పని లేదు మహర్షి, నేను సాధన చేయను, సాధన అవసరం లేదు నాకు, ఎందుకంటే నేను నిత్యముక్తుణ్ణి. గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో ఎప్పుడూ నేను నిత్యముక్తుణ్ణే. నాకు ముక్తి లేని టైం అంటూ లేదు మహర్షి. ఇదే అసలు సిస్సలైన ప్రాథమిక ముక్తి లేక నిత్యముక్తి. ఆత్మస్వరూపం మీద ఆధారపడిన ముక్తి, మనసు మీద ఆధారపడింది కాదు. మనం 5వ శ్లోకం చూద్దాం. ఆశ్రమానాశ్రమం ధ్యానం చిత్త స్వీకృత వర్జనం వికల్పం మమ వీక్షితై ఏవమేవాహమాస్థితః. ఒక ప్రత్యేక ఆశ్రమంలో ఉండటం కానీ లేకపోవటం కానీ, మరి కొంత సాధనలు అంటే ధ్యానము, మనోనియమాలు ఇవన్నీ కూడా నా స్వస్థితి నుండి దూరం చేసే భావాలుగా గుర్తించి సర్వ సంకల్ప వర్జితుడునై ఆత్మనిష్ఠుడునై నేను ఉంటాను అంటున్నాడు జనక మహారాజు. నేను సాధనలేం చేయాల్సిన పని లేదంటున్నాడు. చూడండి, జనకుడు ఏమంటున్నాడు, నాకు అసలు ఏ ప్రత్యేకమైన ఆశ్రమం పట్ల ఆసక్తి లేదు. అంటే గృహస్థాశ్రమం, అట్లా ఏమీ ఆసక్తి లేదు. నేనుగా ఉన్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఆశ్రమంలో కొన్ని ప్రత్యేక సాధనలు ఉంటాయి, సాధనలు చేయాలి ముక్తి కొరకు. ఇప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమం ఉందనుకోండి, వేదపట్నం చేయాలి. గృహస్థాశ్రమంలో ఏం చేయాలి? ముక్తి కొరకు కొన్ని సాధనలు చేయాలి. సాధనలు చేస్తే వచ్చేటటువంటి ముక్తి కాదు నాకు కావాల్సింది. నేను నా స్వస్వరూపంలో ఆత్మనిష్టలో ఆత్మగా నిత్యముక్తిలో ఉన్నాను. ప్రాథమికంగా అంటే స్టార్టింగ్లో, ప్రారంభంలో నాకు ఈ సాధనలు సహాయపడి ఉండొచ్చు. నేను ఈ సాధనలని చేశాను, నాకు అన్ని సహాయపడి ఉండొచ్చు. ఇప్పుడు నాకు ఆ సాధనలు ఆటంకాలు. ఇప్పుడు నాకు పరిణితి వచ్చేసింది. ఇప్పుడు చిన్నప్పుడు బెలూన్లతో ఆడుకున్నాం అనుకోండి, పెద్ద అయిన తర్వాత 30 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ బాబు అడిగితే, మీ అబ్బాయి అడిగితే బెలూన్ కొనిస్తారు. వాటితో పాటు ఆడినట్టు నటిస్తారు, కానీ మీకు బెలూన్ మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా. అలా సాధనల స్టేజ్ అయిపోయింది నాది. నాకు ముక్తికి సాధనలు అవసరం, అది ఒక్కప్పటి మాట. కానీ ఇప్పుడు నేను పరిణితి చెందాను, నిజం తెలిసింది, స్వస్వరూప స్థితిలో ఆత్మలో రమిస్తున్నాను, ఆత్మనిష్టలో ఉన్నాను. ఇప్పుడు సాధనల యొక్క అవసరం నాకు లేదు. సాధనలు అంటే ఏమిటి? కాయిక కర్మ అంటే శరీరంతో చేసేది, దేహంతో చేసేది, నోటితో చేసేది వాచిక కర్మ లేక మానస కర్మ, ఇదే కదా. పూజ, జపం, ధ్యానం, ఇదే కదా. ఇవన్నీ అనాత్మతో చేసే క్రియలు, అహంకారంతో చేసేటటువంటి కర్మలు. నా దేహం చురుగ్గా ఉందా లేక మందంగా ఉందా? వాక్కులు శాస్త్రోక్తంగా ఉన్నాయా లేదా? మానస కర్మలు, ఆలోచనలు మంచిగా ఉన్నాయా లేదా? నాకు సంబంధం లేదు అవన్నీ ఎలా ఉన్నా కూడా నేను నిత్యముక్తుణ్ణి. ఇది నా స్థితి, ఆత్మస్థితి, స్వస్వరూప స్థితి. ఆశ్రమం, అనాశ్రమం అంటే ఏమిటి? జీవితంలోని దశలు అన్నమాట.
జీవితంలో దశలు ఉన్నా లేకపోయినా. ఆశ్రమంలో ప్రవేశించడం ఒక క్రతువు. ఇప్పుడు బ్రహ్మచారి ఆశ్రమం ఒక క్రతువు ఉంటుంది. ఒక క్రతువు అంటే ఆశ్రమాన్ని త్యజించడం, అది ఒక క్రతువు. బ్రహ్మచర్య ఆశ్రమానికి ఉపనయన క్రతువు ద్వారా మనం ప్రవేశిస్తాం. బ్రహ్మచర్య ఆశ్రమాన్ని వదిలిపెడతాం. దాన్ని సమావర్తన కర్మ అంటారు. అవన్నీ క్రతువులు, అంటే పూజలు, స్పెషల్ పూజలు అన్నమాట. నాకు ఆసక్తి లేదు. ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే ఏమిటి? నా నా యొక్క ఆలోచన సరళి మార్చుకుంటా, సరి చేసుకోవటం. అదే కదా ధ్యానం అంటే. అంటే అనాత్మ నుంచి ఆత్మ వైపుకి మారుస్తాం, మనం దృష్టిని కేంద్రీకరిస్తాం. నాకు ఆసక్తి లేదు. అదే కదా మనకి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, అదంతా చిదానంద రూపం శివోహం శివోహం. ఇవన్నీ నా యొక్క ఆలోచన విధానాన్ని, నా యొక్క ఆలోచన సరళిని మార్చుకోవటం నాకు ఆసక్తి లేదు. చిత్త స్వీకృత వర్జనం శ్లోకంలో మాట. వర్జనం అంటే ఏమిటి? నిర్మూలన. స్వీకృతం అంటే ఒక వస్తువు గురించి ఆలోచన. ఆలోచనను స్వీకృతం అని ఎందుకన్నారు? ఆలోచనలు మనస్సులోనే వస్తాయి కాబట్టి చిత్తేన స్వీకృతం, అదే చిత్త స్వీకృతం అన్నారు. ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం? మనసు మిథ్య అంటే ఏంటి? అంటే ఏమిటి? ఆలోచనల మిథ్య. కాబట్టి మనస్సు మీద నాకు ఆసక్తి లేదు అంటే ఏమిటి అర్థం? అంటే చిత్తశుద్ధి మీద నాకు ఆసక్తి లేదు. మిథ్యా మనసుకు నిత్య ముక్తికి ఏమి సంబంధం లేదు. చిత్త స్వీకృత, చిత్తవృత్తి వర్జనం, ఆలోచనల నిర్మూలన నా లక్ష్యం కాదు. ఏతైహి మమ వికల్పం. వికల్పం అంటే ఏమిటి? పక్కకు జరగటం, అంటే ముక్తి నుండి పక్కకు జరగటం. ఇప్పుడు నేను సాధనలో కూరుకుపోతే, ఒక సాధన చేస్తుంటే నాకేమనిపిస్తుంది? భవిష్యత్తులో మోక్షం వస్తుందని ఆశిస్తా. సాధనల ద్వారా మనం మోక్షాన్ని వాయిదా వేస్తున్నాము. నేను అష్టావక్ర మహర్షి, నేను ఆ సాధనల వల్ల చిక్కుకోలేదు అంటున్నాడు జనకుడు. ఏమంటున్నాడు? నేను సాధకుడిని కాదు. నేనేమిటి మరి సాధకుడిని కాకపోతే? సిద్ధ పురుషుణ్ణి. సిద్ధ పురుషుడిని అంటే గమ్యం చేరేశాను, గమ్యం వచ్చేసింది నాకు. నేను సిద్ధ పురుషుణ్ణి. ఏతైహి అంటే ఈ సాధనల వల్ల మమ వికల్పం అంటే పక్కదారి పట్టడం. వికల్పం అంటే చెప్పాను కదా, అంటే నేను జీవితాంతం సాధకుడిగానే ఉంటారు. కొంతమంది కొన్ని ఆశ్రమాల్లో మై డియర్ ఫెలో సాధక్స్ అని అంటుంటారు. ఎప్పుడు అంతే, వాళ్ళకి ఆశ్రమం అంతా ఎప్పుడు అట్టగంటుంటారు సాధకు. నేను సాధకుడిని, మిగిలిన వాళ్ళంతా నా ఆశ్రమంలో ఉండే వాళ్ళంతా ఫెలో సాధక్స్, మై డియర్ ఫెలో సాధక్స్, మై డియర్ ఫెలో సాధక్స్ అంటుంటారు వాళ్ళు. అలా కాదు, అయిపోయింది, నేను గమ్యం చేరిపోయాను. సాధకుడు అంటే ఏంటి అర్థం? ఒకసారి ఆలోచించండి. నాకు మోక్షం రాలేదు ఇంకా అనే కదా అర్థం. నేను సాధకుడిని అంటే ఏంటి అర్థం? నాకు మోక్షం రాలేదని అర్థం. అందుకే నేను సాధకుడిని కాదు, నేను సిద్ధ అంటున్నాడు జనకుడు. నేను ముక్తి కోసం ధ్యానం చేయను, ముక్తితో ఆనందంగా ధ్యానిస్తాను. రిపీట్ చేస్తాను ఈ మాట. నేను ముక్తి కోసం ధ్యానం చేయను, ముక్తితో ఆనందంగా ధ్యానం చేస్తాను. వాసనాక్షయం జరిగే పని కాదు. వాసనాక్షయం అది జరిగే పని కాదు, టోటల్గా అవదది. ఇప్పుడు ఉల్లిపాయ ఉంది, ఉల్లిపాయ వాసన వస్తుంది, ఉల్లిపాయ వాసన తీసేయాలి. అంటే మీరు దానికి ఉల్లిపాయ చుట్టూ సెంట్లు పూసి, అది పూసి, కస్తూరి అన్ని బిళ్ళలేసి కట్టేసి బాగా మూట కట్టి ఒక వారం రోజులు ఉంచండి. వారం రోజులు ఉండి ఆ సెంటు సీసాలు, కస్తూరి బిళ్ళలన్నీ పక్కన పెట్టి ఉల్లిపాయ చూడండి. సెంటు వాసన వస్తుందా? కాదు. ఆ ఉల్లిపాయ స్వభావం మార్చలేం మనం. అట్లాగే వాసన క్షయం పోదు. ఉల్లిపాయల గిన్నె కూడా మనం తోమి ఎంత తూమినా ఆ ఉల్లిపాయల వాసన గిన్నెలో వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వాసనాక్షయం అనేది 100% చేసే పని కాదు. మనసు పరంగా మోక్షం సాధ్యం కాదు. నీవు బ్రహ్మవిత్ అయితే బ్రహ్మవరహ అవడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత బ్రహ్మవరీయాన్, ఆ తర్వాత బ్రహ్మ వరిష్టాం, ఆ తర్వాత విదేహముక్తి.
కాబట్టి మనసును శుద్ధి చేయటం ద్వారా ముక్తిని పొందే మార్గంలో ఎత్తుపల్లాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి. ఆత్మపరంగా అవే ఉండవు. నేను నిత్యముక్తుడిని. అష్టావక్ర మహర్షి ఇప్పుడు చెప్పండి, నేను ముక్తున్నా కాదా అని అడిగాడు జనకుడు. ఏవమేవాహమాస్థిత, నా జీవన శైలి ఇలా ఉంది, నిత్యముక్తుడిగా ఉన్నాను. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. కర్మానుష్ఠానమజ్ఞానాత్ యథైవో పరమస్థథా బుద్ధ్వా సమ్యగిదం తత్వం ఏవమేవాహమాస్థితః. ఈ కర్మలు చేయటం ఏ విధంగా మనకి అజ్ఞాన జనితమో, అలాగే కర్మలను వదలటం కూడా అజ్ఞానం. చూడండి ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు జనకుడు. కర్మలు చేయటం అజ్ఞానం అంట, కర్మలు వదలటం కూడా అజ్ఞానమే. ఈ సత్యం తెలుసుకుని నేను కర్మలు చేయాలని కానీ కర్మలు చేయొద్దని కానీ అనుకోవటంలా ఈ విధంగా శాంతంగా స్వస్థితిలో నేను ఆత్మనిష్టలో ఉంటాను అంటున్నాడు. ఈ శ్లోకాలన్నీ కూడా నిత్యముక్తి గురించి చెప్తున్నారు, అంటే ముఖ్య ముక్తి గురించి చెప్తున్నారు. ఇది ఈ మానసిక ముక్తికి భిన్నంగా ఉంటాయి. మానసిక ముక్తి అంటే ఇందాక చెప్పాను కదా చాలాసార్లు, జీవన్ముక్తి, విదేహముక్తి. ఆత్మపరంగా చెప్పేది నిత్యముక్తి, ముఖ్యముక్తి. ఇది అసలు సిసలైనటువంటి ప్రాథమిక ముక్తి. ఇది అష్టావక్ర గీత స్పెషల్ అనమాట. అష్టావక్ర గీత స్పెషల్ అనమాట. స్పెషల్ చాయ్ అంటాం కదా, అలా ఇది అష్టావక్ర గీత స్పెషల్. ఇది ముఖ్యముక్తి, ప్రాథమిక ముక్తి, నిత్యముక్తి అనేది. అన్ని గ్రంథాలు కూడా జీవన్ముక్తి గురించి, విదేహముక్తి గురించి చెప్తాయి, అన్ని గ్రంథాలు యూజువల్గా. కానీ అష్టావక్ర గీత ప్రత్యేకంగా ముఖ్యముక్తి గురించి ముచ్చటిస్తుంది. అందుకే అష్టావక్ర గీత భగవద్గీత లాగా ఒక ఉత్కృష్ట గ్రంథం అని విజ్ఞులు అంటారు. నీవు గృహస్థాశ్రమంలో ఇంకా ఎందుకున్నావు అని అడుగుతున్నావు కదా మహర్షి, నన్ను సన్యాసాశ్రమం ఎందుకు తీసుకోలేదు అని అడుగుతున్నావు కదా మహర్షి అని అష్టావక్రుడితో జనకుడు అంటున్నాడు. సన్యాస అంటే సన్యాసం అంటే కర్మ సన్యాసం కదా. అసలు కర్మ సన్యాసం జ్ఞాని చేయుడు గురుగారు. కర్మ సన్యాసం జ్ఞాని చేయుడు. కర్మ సన్యాసం చేశాడంటే దాని అర్థం ఏమిటి? అజ్ఞాని. చూడండి ఎంత ధైర్యంగా చెబుతున్నాడు. కర్మ సన్యాసం చేస్తే వాడు అజ్ఞాని అంట. నిజమైన జ్ఞాని సన్యాసం తీసుకోవాలని బలంగా కోరుకోడు. ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి. నిజమైన జ్ఞాని సన్యాసం తీసుకోవాలని అనుకోడు. కర్మ సన్యాసం అజ్ఞానం అని ఎలా అంటాం? నేను కర్మ సన్యాసం చేశాను. జాగ్రత్తగా వినండి. నేను కర్మ సన్యాసం చేశాను అంటే ఏమిటి? పరోక్షంగా నువ్వు ఒక మాట చెప్తున్నావు. పరోక్షంగా ఏం చెప్తున్నావు నువ్వు? నేను కర్మలు చేస్తున్నాను, ఆ చేసేటటువంటి కర్మలు సన్యాసిస్తున్నాను అంటున్నావు కదా. నువ్వు ఒక పని చేయి, నీ బెంచ్ కారుని త్యాగం చేసాయి. నువ్వు నీ బెంచ్ కారు త్యాగం చేసేసి అన్నారనుకోండి మీతో ఎవరన్నా, అంటే ఏం చేస్తారు మీరు? నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? అదేంటి బాబు, నాకు బెంచ్ కారు లేదు కదా, నాకు బెంచ్ కారు లేకపోతే నేను ఎలా త్యాగం చేస్తాను? త్యాగం చేసేది ఏముంటుంది, నాకు లేదు అసలు బెంచ్ కారు అంటున్నారు కదా. అలాగే సన్యాసం, కర్మ సన్యాసం చేశానంటే నేను కర్తని కదా. నేను కర్త మాత్రమే కర్మ సన్యాసం చేయగలడు. నాకు ఈ నిత్య నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు ఒక కర్తగా నేను త్యాగం చేస్తా. అవి చేస్తుంటే నేను, జనకుడు వాదిస్తున్నాడు. ఏమంటున్నాడు? నా కర్మలు లేవు, నేను ఎప్పుడు ఆత్మగా అకర్తనే. మీరు జనకుడు ఏ పని చేయకుండా ఒక మూల కూర్చుంటాడు అనుకోవద్దు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
కర్మలు చేయటం కానీ కర్మలు సన్యసించటం కానీ అవన్నీ కూడా నేను చేస్తాను, కానీ ఆత్మగా, నేను ఆత్మస్థితిలో ఉండి చేస్తాను. అంటే నేను అకర్త, నేను అకర్తనే అని భావం. మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు మీరు. నేను నిత్య అకర్త. గుణేషు వర్తంతే, ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్ధంతే. అహంకారం అంటే కార్యకరణ సంఘాతం, తన ప్రారంధాన్ని అది అనుభవిస్తుంది, అది తప్పదు కదా. కాబట్టి నా కర్మలు లేవు, నేను కర్మలను సన్యసించాను. అంటే ఏమిటి? కర్త, నేను కర్త అని అర్థం వస్తుంది. కర్మ అనుష్ఠానం అజ్ఞానాత్, అంటే కర్మలు చేయటం అజ్ఞానం. తథా ఉపరమః, అంటే కర్మ త్యాగం కూడా అజ్ఞానం. చూడండి, కర్మలు చేయటం అజ్ఞానం, కర్మ అనుష్ఠానం అజ్ఞానాత్, తథా ఉపరమః, కర్మ త్యాగం కూడా అజ్ఞానం వల్ల జరుగుతుంది. అంటే నా వద్ద కర్మలు ఉన్నాయి, వాటిని నేను త్యజిస్తున్నాను అని అర్థం వస్తుంది కదా. యథా కర్మ అనుష్ఠానం అంటే కర్తృత్వ బుద్ధి ఉంటే, అలాగే కర్మ సన్యాసం కూడా కర్తృత్వ బుద్ధితోనే చేయాలి. కర్తృత్వ బుద్ధి అంటే ఏంటి? నేను కర్త అనే అభిమానం కలిగి ఉండటం. అంటే కర్మలు చేస్తున్నాను, వాటిని త్యాగం చేస్తున్నాను. ఇది ఒక అభిప్రాయం కదా, ఇది ఒక అపోహ కదా. ఇప్పుడు నేను నిత్య సన్యాసి. ఆత్మకు ఒక టైటిల్ ఉంది, ఆత్మకు ఒక టైటిల్ ఏంటి? దాని పేరు నిత్య సన్యాసి. అంటే నన్ను కర్మలు అంటవు, అసంగోహం అని అర్థం. ఇది ఇదం సమ్యక్ బుద్ధ్వా, ఇది అర్థం చేసుకుని పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ నైవ కించిత్ కరోమి ఇది యుక్తమన్నేత తత్వవిత్. ఈ భావాలన్నీ భగవద్గీతలో మనకి దాగి ఉన్నాయి. జ్ఞానకర్మ సన్యాస యోగంలో కర్మణి అకర్మయ పశ్యేత్, అకర్మణి చ కర్మయ. అంటే ఒక గృహస్థ జ్ఞాని దేహంతో వ్యవహారాలు చేస్తున్నా కూడా నేను నిత్య సన్యాసి అంటాడు. నేను అకర్త, నేను కర్మలు చేయటం లేదు, నేను నిత్యముక్త అంటాడు. అంటే వ్యవహారాలు అనాత్మకు సంబంధించిన విషయాలు, నేను అనాత్మను కాదు. కాబట్టి ఇదం తత్వం సమ్యక్ బుద్ధ్వా. కాబట్టి మహర్షి, నాకు సన్యాసం తీసుకోవాలి అనే తృష్ణ లేదు అంటున్నాడు జనకుడు. ఏమిటి దాని అర్థం? నాకు గృహస్థ ఆశ్రమం పట్ల రాగం ఉందా? లేదు. అదొక బంధమే. రాగం ఉంటే నాకు ఏ బంధాలు లేవు, ఏ ఆశ్రమం పట్ల కూడా ఆసక్తి లేదు, ద్వేషం లేదు. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఉంటారు, కుటుంబ సభ్యులు కనుమరుగవుతారు, అంతా మిథ్య. మిథ్య అనాత్మ, అనాత్మ అంతా మిథ్య. ఇది జనకుని జ్ఞాన నిష్ట. ఏవమేవాహ మాస్థితః, ఇది నా జీవన శైలి. నేను జీవన్ముక్తుడిని కాదు, నేను నిత్యముక్తుడిని. ఇతరులు నన్ను జీవన్ముక్తుడు అంటే అనవచ్చు, అది వేరే విషయం. 7వ శ్లోకం చూద్దాం, 12వ అధ్యాయంలో. అచింత్యం చింత్యమానోపి చింతారూపం భజత్యసౌ త్యక్త్వా తద్భావనం తస్మాత్ ఏవమేవాహ మాస్థితః. నేను ధ్యానం చేయను, ధ్యానం మెడిటేషన్ అటువంటి సాధనలు ఏం చేయను అంటున్నాడు కదా జనకుడు. ఇదివరకు తను చేసినటువంటి సాధనలు, కీర్తించినటువంటి సాధనలన్నీ ఇప్పుడు జనకుడు ఏం చేస్తున్నాడు? తిరస్కరిస్తున్నాడు. ఎందుకు? యదా అసౌ చింత్యమానః భవతి. అసౌ అంటే ఆత్మ. ఆత్మ మీద ధ్యానం చేస్తే ఆత్మ ఒక వస్తువులాగా భావించబడి అనేక రకాల ఆలోచనలు ఆత్మ గురించి మనసులో మెదులుతాయి.
ఇప్పుడు ఆత్మ మీద ధ్యానం చేస్తే మనకి ఆత్మ అంటే ఒక వస్తువు అనిపిస్తుంది మనకి. ధ్యానం అయిపోయిన తర్వాత ఏమనుకుంటాం? ఆ ధ్యానం చేసిన వ్యక్తి ఏమనుకుంటాడు? నేను ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడు పొందుతాను అని ఆశగా ఆ ఆత్మ అనుభవం కోసం ఎదురు చూస్తుంటాడు. ఆత్మ వచ్చి నా ముందు ఒకరోజు నిలబడుతుంది. ఆత్మ ఒక ఊహాగానంగా మారిపోతుంది. ఇప్పుడు అమెరికా నుండి మీ అబ్బాయి వచ్చాడు అనుకోండి, తల్లి ఏమని ఊహిస్తుంది? ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చి ఉంటాడు మావాడు, ఇప్పుడు లగేజ్ తీసుకుని మరి బయటకు వచ్చి ఉంటాడు, ఇప్పుడు ఆ క్యాబ్ ఎక్కుంటాడు, అట్లా ఊహిస్తూ సడన్గా ఇంటికి వచ్చేస్తాడు. అట్లా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది అది. అలా ఒకరోజు నాకు ఆత్మదర్శనం కావాలి, ధ్యానం చేసి అలసిపోయాను, ఎన్ని రోజులు చేస్తాను? గంటలు చేస్తున్నాను, ఆత్మధ్యానం చేస్తున్నాను కదా, మరి ఆత్మదర్శనం నాకు కావాలి అని ఎదురు చూస్తాడు. ఇది పెద్ద అపోహ అంటున్నాడు జనకుడు. ఆత్మ వచ్చేది కాదు, పోయేది కాదు. ఎందుకు? నేనే ఆత్మ, నువ్వే ఆత్మ. ధ్యానంలో ఆత్మ లక్షణాలను తన లక్షణాలుగా భావించాలి. నేను నిత్యం, నేను నిర్గుణం అని అనుకోవాలి. నేను ఎందుకు ధ్యానం చేయాలి? జనకుడు అంటున్నాడు, నేను ఎందుకు ధ్యానం చేయాలి? ఎందుకు చేయాలి గురుగారు? తస్మాత్ తత్ భావనం త్యక్త్వా, నేనే ఆత్మ అని నాకు తెలుసు కాబట్టి ఆత్మను గురించి ధ్యానం చేయవలసిన పని నాకు లేదు. భావనం అంటే ధ్యానం అని అర్థం, నిధిధ్యాసనం అని అర్థం. ఏవమేవాహమాస్థితః అంటే నేను ఆత్మస్థితిలో ఉంటాను, పక్కకు జరగను. మన సద్దర్శనంలో రావణ మహర్షి చాలా బాగా చెప్తారు ఈ విషయం. ఉదయం నిద్ర లేచి సద్దర్శనంలో రమణ మహర్షి చెప్తారనమాట. ఇట్లా నిద్ర లేచిన తర్వాత నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని, నేను మనిషిని, నేను 10 నిమిషాలు ధ్యానం చేస్తాము మనం. నువ్వు మనిషే కదా, నేను మనిషిని, నేను మనిషిని, ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ అని ధ్యానం చేస్తావా? చెయ్యం. అలా కనుక ధ్యానం చేస్తే నిన్నేం చేస్తారు? పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు. నేను మనిషిని అని ఎవ్వరూ ధ్యానం చెయ్యరు. వేదాంత శ్రవణం చేసేటప్పుడు మధ్యలో నేను మనిషిని అని గుర్తు తెచ్చుకుంటావా? వేదాంత శ్రవణం చేస్తున్నావు, మధ్యలో నేను మనిషిని అని అనుకుంటావు, గుర్తు తెచ్చుకుంటావా? నువ్వు మర్చిపోతే కదా గుర్తు తెచ్చుకోవడానికి. నువ్వు మనిషి అని ఎప్పుడు నీకు తెలుసు, నీవు మనిషివి అని ఖచ్చితంగా తెలుసు. అలాగే అహం బ్రహ్మాస్మి అని పదే పదే గుర్తు చేసుకోవాల్సిన పని లేదు. అది మనసులో నిశ్చయ జ్ఞానంలాగా ఉండిపోతుంది. లౌకిక వ్యవహారాలు ఎన్ని ఉన్నా నేను మనిషిని అలా అని ఎలా మరుపుకు రాదో నీకు, అలాగే అహం బ్రహ్మాస్మి మరుపుకు రాదు. వ్యవహారాలు ఆత్మజ్ఞానాన్ని మార్చలేవు. నీకు ఆత్మజ్ఞానం ఉంటే. ఏవమేవ అహం ఆస్థితః. ఈ రకంగా నేను జీవిస్తున్నాను మహర్షి, అష్టావక్ర మహర్షి. ఎంత ధైర్యమో చూడండి. ఇది కదా వేదాంతం అంటే, ఇది కదా జ్ఞానం అంటే, ఆత్మజ్ఞానం అంటే, ఆత్మనిష్ట అంటే. మనకు కూడా ఆ స్థితి రావాలి. మనకెవరు రోల్ మోడలు? జనక మహారాజు. 8వ శ్లోకం చూద్దాం. ఏవమేవ కృతం ఏన సకృతార్థో భవేదసౌ, ఏవమేవ స్వభావో యః సకృతార్థో భవేదసౌ. హరిషడ్ వర్గాలు అంటారు కదా, కామ క్రోధ లోభ మోహ అవన్నీ ఉన్నాయి కదా, అవి తగ్గిపోవాలి, బాగా తగ్గిపోవాలి. అంటే మనస్సులోని ఈ మాలిన్యాలు తొలగి చిత్తశుద్ధి జరగాలి. ఇలా ఒక దశ వరకు జీవన్ముక్తి, విదేహముక్తి అని శాస్త్రం చెబుతుంది. సాధారణంగా సాధకుడు బాగా పరిణితి చెందిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? ఈ జీవన్ముక్తి,
విదేహముక్తి, చిత్తశుద్ధి అది పక్కన పెడుతుంది శాస్త్రం. పక్కన పెట్టి ఏం చెబుతుంది నీకు? నీవు పరిణితి వస్తే, అంటే మెచ్యూరిటీ వస్తే, పరిణితి చెందిన తర్వాత నిత్యముక్తి గురించి చెబుతుంది. ఎలా అంటే ఇప్పుడు విమానం ఉంది, రన్వే మీద కొంత దూరం బాగా ప్రయాణిస్తుంది, బాగా 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 స్పీడ్ అందుకున్న తర్వాత ఒకసారి టేక్ ఆఫ్ అవుతుంది. అలాగే శాస్త్రంలో వేదాంత శ్రవణం ద్వారా జీవన్ముక్తి లభిస్తుంది. అది బాగా మననం చేసుకుని, అంటే వేదాంత శ్రవణాన్ని మననం చేసుకుని, నిధిధ్యాసనం చేసుకుని, బాగా చిత్తశుద్ధి బాగా చేసుకుని, నేను జీవన్ముక్తి పొంది, ఇదంతా రన్వే మీద జరుగుతుంది. రన్వే మీద ఏం జరుగుతుంది? వేదాంత శ్రవణము, మననం, నిధిధ్యాసనం, జీవన్ముక్తి జరుగుతుంది. మనం ఇంకా చనిపోలా, జీవించి ఉన్నాం. ఆ రన్వే మీద జరిగిన తర్వాత వీతరాగ భయ క్రోధ, ఇలా జీవన్ముక్తి రన్వేలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత, వాసనాక్షయం జరిగిన తర్వాత ఆత్మ ప్రధానమైనటువంటి ముక్తి, నిత్యముక్తికి విమానం ఎగురుతుంది. ఒక్కసారి టేక్ ఆఫ్. అది రన్వే మీద ఉండగా జీవన్ముక్తి, టేక్ ఆఫ్. అప్పుడు ఏమవుతుంది? నిత్యముక్తి. ఒక్కసారి నిత్యముక్తి స్థితి వచ్చిన తర్వాత వాసనాక్షయం, జీవన్ముక్తి, విదేహముక్తి ఎక్కడికి పోవు, బై ప్రోడక్ట్స్ లాగా అక్కడే ఉంటాయి. నిత్యముక్తి పొందితే చెప్పాను కదా, బియ్యం వస్తే బియ్యంతో పాటు బియ్యం నూక కూడా మనకు వస్తుంది, తౌడు, చిట్టు అవన్నీ వస్తాయి, బై ప్రోడక్ట్స్. అలాగే ఏవమేవ కృతం, ఈ ప్రకారం 2 సాధనలు చేసి, 2 సాధనలు అంటే ఏమిటి? మొదట మనసు ప్రధాన సాధన, అంటే ముక్తి పొందటం, జీవన్ముక్తి అవన్నీ పొందటం. ఆ తర్వాత ఆత్మ ప్రధాన ముక్తి. అప్పుడు సహ అసౌ, అంటే అటువంటి వ్యక్తి కృతార్థ భవతి, అంటే నిత్యముక్తుడు అవుతాడు. ఇక అతనికి జీవన్ముక్తి, విదేహముక్తి గురించినటువంటి బెంగ, ఆందోళన ఉండవు. అతను చెప్పాను కదా, అవి బై ప్రొడక్ట్స్గా ఉండిపోతాయి. నా సూక్ష్మ శరీరం ఏమవుతుంది? నా సూక్ష్మ శరీరం ఏమవుతుంది అంటే, అంటే సూక్ష్మ శరీరం నిజంగా విదేహముక్తి పొందితే నాకు జన్మరాహిత్యం జరుగుతుంది. అది జరుగుతుందంటారా? సంచిత కర్మలు దగ్ధమైపోతాయి అంటున్నారు కదా, నిజంగా దగ్ధమైపోతాయి అంటారా? ఈ సందేహాలు ఉండవు. చాలా మందికి సందేహాలు ఉంటాయి. నిత్యముక్తి వస్తే ఇంకా పునర్జన్మ ఎక్కడ ఉంటుంది చెప్పండి? నేను నిత్యముక్తుడిని, నాకు అసలు జన్మ లేదు కదా, ఫస్ట్ జన్మే లేదు, ఇంకా పునర్జన్మ ఎక్కడ? నిత్యముక్తి అంటే ఏంటి? నిత్యముక్తుడు, ఎటర్నల్. నాకు అసలు జన్మే లేదు, ఫస్ట్ జన్మే లేదు, ఇంకా పునర్జన్మ ఎక్కడ ఉంటుంది నాకు? అసలు నాకు జన్మే లేదు. సహ అసౌ కృతార్థ భవతి. కృతార్థ అంటే పూర్ణం, నిత్యముక్త. ఈ స్థితి మొదట్లో జరగదు. ఎందుకంటే మన ఆలోచన విధానం మోక్షం సాధించాలి, నేను ముక్తిని పొందాలి, ఇది కదా మన ధోరణి. ఈ ధోరణి పోవాలి. ఆ తర్వాత నిత్యముక్త స్థితి, అంటే నిత్యముక్తత్వ నిధిధ్యాసనం వలన, ఆ నిధిధ్యాసనం అలా మలుచుకుంటాం అనమాట. నిత్యముక్తత్వ నిధిధ్యాసనం వలన నిత్యముక్తి నా స్వభావం అవుతుంది. యహ ఏవమేవ స్వభావ, అలా నిత్యముక్తి పొందిన జ్ఞాని అదే స్థితిలో తన స్వస్వరూపంలో ఉండిపోతాడు. సుప్త చేతన మనసులో నిత్యముక్త స్థితి ఉండిపోతుంది. ఏదో సుప్త చేతన మనసు, సబ్ కాన్షియస్ స్టేట్ అది అంటుంటారు కదా. మన మనసులో 2 మనసులు ఉంటాయి మనకి, చేతన మనసు, సుప్త చేతన మనసు. చేతన మనసు అంటే ఏమిటి? మనకు బాగా వేదాంతం అర్థమైపోయింది, అహం బ్రహ్మాస్మి, అదంతా ఉంటుందన్నమాట. నేను చైతన్యాన్ని, నేను దేహం కాదు, ఇదంతా చేతన మనసు, అది మంచిగా ఉంటుంది. సుప్త చేతన మనసు అంటే ఏంటి? లోపల హిడెన్ అనమాట, హిడెన్. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, మీరు ఏం వదిలిపెట్టారు సార్ కాశీలో? ఏదో వంకాయ, బెండకాయ, యాపిల్ వదిలిపెట్టాను అట్లా అంటుంటారు కదా. ఒక అతను, నేను కోపం వదిలిపెట్టాను సార్ కాశీలో, ఇప్పుడు నాకు కోపం రాదు, వదిలిపెట్టేశాను, గయలో వదిలిపెట్టేశాను.
నిజంగా వదిలేరు సార్ కోపం, వదిలేరు సార్, నిజంగా వదిలేరు. అట్లా నిజంగా వదిలేరా, నాకు నమ్మకం లేదని 4 సార్లు అన్నా అనుకోండి, మీరు ప్యాట్మని అని కొడతారు, ఆపుకోలేరు. మీరు నిజంగా కోపం వదిలారు అని వాడు నమ్మట్లేదు మిమ్మల్ని. నేను నమ్మను సార్, మీరు నిజంగా వదిలారు, నేను నమ్మను అంటే ఇంకా 4, 5 సార్లు అన్న తర్వాత మీరు అరుస్తారు, కనీసం కొట్టకపోయినా అరుస్తారు. ఎందుకు నమ్ము, నేను వదిలేశాను అంటున్నా కదా అని. అది కోపమే కదా మరి. అది సుప్త చేతన మనసు అనమాట. మనం చాలా బయటికి మంచిగా జ్ఞానిలా కనపడతాం, కానీ లోపల మాత్రం హిడెన్గా చాలా వాసనలు ఉండిపోతాయి. వాసనలు అంటే పాత వాసనలు. కొంతమంది చాలా చాలా ఇదిగా ఉంటారు, పైకి మంచిగా. డిసెంబర్ 31 రాగానే ఇంత పుచ్చుకుంటా సార్ నేను అంటారు, ఆల్కహాల్ అదేదో ఉంటుంది కదా, అదన్నీ తప్పే ఉంది సార్. అందరూ పుచ్చుకుంటున్నారు, నేను కూడా పుచ్చుకుంటా సార్. అందరూ స్మోక్ చేస్తారు, ఎప్పుడన్నా ఒకసారి చేస్తారు సార్, నాట్ రెగ్యులర్ ప్లీజ్. ఇలా వాళ్ళు సమర్థించుకుంటుంటారు. అది సుప్త చేతన మనసు అంటే. అంటే ఏదన్నా మనకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ని అది ప్రొజెక్ట్ చేస్తున్నాం, మధ్య మధ్యలో ఎప్పుడన్నా ప్రొజెక్ట్ చేస్తుంటుంది. అది కూడా చేతన మనసులాగా తయారైపోవాలి. అది అంటే మొత్తం మనసంతా నిండిపోవాలి ఆత్మజ్ఞానంతో. ఆ సుప్త చేతన మనస్సులో కూడా నిత్యముక్త స్థితి ఉండిపోతుంది. అతనికి మోక్షం గురించి ఎదురు చూడాల్సిన పని లేదు. అతని స్వభావంలాగా మారిపోతుంది, నిత్యముక్తి అలా ఉండిపోతుంది. అటువంటి వ్యక్తికి ఇంకా శ్రవణం, మననం, ఇది చేయాల్సిన అవసరం ఉండదు. అంటే సాధనలు అవసరం ఉండవు. వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలో సరదాగా, ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా ఒక నిత్యముక్తులాగా చేస్తాడు. ముక్తి కోసం చేయడు, ముక్తితో చేస్తాడు. ముక్తి కోసం చేయడు, ముక్తితో చేస్తాడు. సహ అసౌ కృతార్థ, ఎల్లప్పుడూ పూర్ణుడే. అహం పూర్ణ, వెలితి లేదు నాకు, కొరత లేదు, నేను పూర్ణ పురుషుణ్ణి. పురుషుడు అంటే మ్యాన్. పురుషుడు అంటే శాస్త్రంలో హ్యూమన్ బీయింగ్. నేను పూర్ణ పురుషుడిని అంటే మరి మా సంగతి ఏంటి సార్ అని లేడీస్ అడగకూడదు. పూర్ణ పురుషుడిని అంటే పూర్ణ హ్యూమన్ బీయింగ్ అని అర్థం. నేను అటువంటి పూర్ణ పురుషుణ్ణి. హే అష్టావక్ర మహర్షి వెనక అంటున్నాడు, ఇప్పుడు చెప్పండి మహర్షి, నేను సన్యాసం తీసుకోవాలా చెప్పండి అంటే, సన్యాసం స్పెషల్గా తీసుకోవాల్సిన పని లేదు నాకు అని అర్థం అన్నమాట. ఆత్మబంధువులారా, మీకు ఒక విషయం స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆత్మజ్ఞానం కోసం మనకు ఒక సింపుల్గా 5 సూత్రాలు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మనం చేయాలి, మన దైనందిన జీవితంలో మనం చేయాల్సినటువంటి 5 సూత్రాలు. 1, వ్యర్థంగా చేసేటటువంటి పనులు. 2, వ్యర్థ ఆలాపనలు. 3, వ్యర్థ వాదనలు. 4, వ్యర్థ భవిష్యత్తు చింతనలు. 5, వ్యర్థ హోదాలు. ఈ 5 వదలగలిగితే ఆత్మజ్ఞానం మీకు కొత్తగా రాదు. ఆత్మ అజ్ఞానం తొలగిపోయి ఆత్మజ్ఞానం మిగులుతుంది. కొంచెం మనం విపులంగా చూద్దాం. పనులు అన్నా కదా నేను, పనులు వదిలిపెట్టాలి. ఏం పనులు వదిలిపెట్టాలి? మనం అందరం కూడా ఏదో పనులు చేస్తుంటాం, ఏం చేస్తామో తెలియదు. ఒక్కసారి అంతర్వీక్షణ చేసుకోవాలి. నేను ఏం పని చేస్తున్నాను, నేను చేసే పని వల్ల ఎవరికైనా ఏమైనా ఉపయోగం ఉందా అని అంతర్వేషణ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది, ఎవ్వరికి ఉపయోగం లేదు అని తెలిసిపోతే మీరు ఇమ్మీడియట్గా ఆ పని వదిలేసేయాలి. ఇప్పుడు కుక్క రోడ్డు ఏదో పని ఉన్నట్టుగా వెళ్తుంది, ఎక్కడికో వెళ్తుంది, మళ్ళీ అట్లా పోతుంది, అట్లా రోడ్డు మధ్యలో పరిగెత్తూ ఉంటుంది కుక్క. ఏం పని దానికి తెలియదు. కాబట్టి మనం ఏం పని చేస్తున్నాము, పనికిరాని పని చేయకూడదు అని వదిలేసేయాలి దాన్ని. తర్వాత ఆలాపన. ఆలాపన అంటే గంటలు మాట్లాడటం, గంటలు సెల్ ఫోన్లో పిల్లలతో మాట్లాడటం, అది మంచిది కాదు. మౌనంగా ఉండాలి. మాటలను అతి తక్కువగా, అవసరమైనప్పుడు అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడాలి. ఇది మనిషి చేయాల్సిన పని. మాటలు తగ్గించాలి. ఇప్పుడు 2 చెప్పాను మీకు. 3వది
వాదనలు వాదనలు అంటే ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ప్రపంచంలో నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ విషయం. ప్రపంచంలో ప్రతి విషయాన్ని, సమాజంలో ప్రతి సన్నివేశాన్ని ముందేసుకుని కూర్చుని నలుగురి మధ్య న్యాయవాదిలాగా వాదిస్తూ, న్యాయాధిపతిలాగా తీర్పు చెబుతూ కాలాన్ని వృధా చేసుకోకు. మరి ఏం చేయాలి? వచ్చిన పని చూసుకో. వచ్చిన పని చూసుకోవాలా? ఏంటది? ఆత్మజ్ఞానం పొందాలి. అదే నువ్వు వచ్చిన పని. మనిషిగా పుట్టింది అందుకే. ఇది ఇప్పుడు 3 చెప్పాను మీకు. పనులు, అనవసరమైన పనులు చెయ్యొద్దు, అనవసరంగా మాట్లాడొద్దు, అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు. 3 చెప్పాను. ఇప్పుడు 4వ దానికి వెళ్తున్నాం. 4వది ఏంటంటే దిగులు. ఎప్పుడు దిగులు 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 అంటే భవిష్యత్తు మీద బెంగ. దిగులు అంటే అది. నా పిల్లలు నన్ను వృద్ధాప్యంలో బాగా చూసుకుంటారా? ఇది దిగులు. ఎంత కష్టపడి వాళ్ళ పైకి తీసుకొచ్చాను. ఇది భవిష్యత్తు గురించి బెంగ. ఎప్పుడు భవిష్యత్తు గురించి బెంగ, గతం గురించి పశ్చాత్తాపం. ఇలా చేయటం వల్ల నీ ముందున్నటువంటి వర్తమానాన్ని వృధా చేసుకుంటున్నావు. నేను ఇదివరకు చెప్పాను మీకు ఒకసారి. మనం రాత్రిపూట కారులో ప్రయాణం చేస్తుంటే హెడ్లైట్స్ కాంతి ఎంత దూరం పడాలో అంత దూరం పడుతుంది. హ్యాపీగా మనం కారు నడుపుకుంటూ ప్రయాణం చేస్తాం. అంతేగాని మీరు భయపడిపోయి ఆ హెడ్లైట్ కాంతి పట్టించుకోకుండా, ముందు చూడకుండా, ఆ దూరంగా ఎక్కడో మనకి సిగ్నల్ లైట్ ఉంది. 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ దూరంలో అక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది, సిగ్నల్ లైట్. దాని వైపు దృష్టి మరల్చారనుకోండి, ఈ పక్కన ఏమవుతుంది? పెద్ద గుంట ఉంటే గుంటలో పడిపోతారు. సో కాబట్టి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాలి. వర్తమానంలో ఉండాలి. భవిష్యత్తు గురించి అన్నెసరిగా బెంగ పెట్టుకోకూడదు. వర్తమానం పాడైపోతుంది. ఇప్పుడు 4 చెప్పాను కదా మీకు. 1, వ్యర్థమైన పనులు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, వాదించకూడదు, అనవసరంగా దిగులు పెట్టుకోకూడదు భవిష్యత్తు మీద. 4 చెప్పాను. ఇప్పుడు 5వది చెప్తున్నా. 5వది చాలా ఇంపార్టెంట్ పాయింట్. హోదా అంటే నా వ్యక్తిత్వం అనమాట. నువ్వేమనుకుంటున్నారు నేనంటే? నేను ఎంత గొప్ప వ్యక్తిని? నేను చైర్మన్, నేను మేనేజింగ్ డైరెక్టర్, నేను చీఫ్ మినిస్టర్, నేను ప్రైమ్ మినిస్టర్, నేను ఎమ్మెల్యే, ఏదో ఒకటి పద్మశ్రీ, పద్మభూషణ్ ఏదో ఒకటి పక్కన పెట్టుకుని ఇది నా హోదా. ఆ హోదాతో మనం మమేకం అయిపోతాం. నిరంతరం హోదాను ప్రదర్శిస్తూ పేరు పక్కన పెట్టుకుని గర్వపడుతూ కులాసాగా కాలాన్ని వృధా చేయకూడదు. ఆ హోదాలన్నీ కూడా మిథ్య. నీ అసలు హోదా ఒకటి ఉంది. ఏంటి నీ అసలు హోదా? అహం బ్రహ్మ అస్మి. అది నా హోదా. నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఈ బ్రహ్మ హోదా నిత్యం, ఏకం, సర్వం, అసత్యం. అది ఎక్కడికి పోదు. ఇది నీకు ఎవరిచ్చారు? గురువు ఇచ్చాడు, శాస్త్రం ఇచ్చింది, దైవం ఇచ్చాడు ఈ హోదా. ఇది మరవకూడదు. ఇది మనకు పర్మనెంట్ హోదా. మీకు బాగా మనసుకి అర్థం అవ్వాలంటే, బాగా అర్థం అవ్వాలంటే ఒకటి చెప్తా ఎగ్జాంపుల్. కుంతి కర్ణుడి దగ్గరికి వచ్చి కుంతి ఏం చెప్పింది? కర్ణ, నువ్వు రాధేయుడు కాదయ్యా, కౌంతేయుడివి. రాధపుత్రుడు అనుకుంటున్నావు, నువ్వు కుంతి పుత్రుడు అని చెప్పింది. ఇప్పుడు కర్ణుడికి ఏం తెలిసింది? ఆ హోదా మారిపోయింది కదా. నేను రాధ కొడుకుని అనుకుంటున్నాడల్లా ఇప్పుడు ఏమనుకుంటాడు అతను? కుంతి కొడుకుని కొత్తగా తెలుసుకున్నాడు హోదా. అది నిజంగా కొత్తగా తెలిసిందా? ఇప్పుడు తెలిసింది అతనికి. కానీ మొదటి నుంచి కుంతిపుత్రుడే కదా. అలాగే మనకు నిత్యముక్తి గురించి మొదటి నుంచి నిత్యముక్తులమే మనం. గురువు చెప్పినప్పుడు తెలుస్తుంది మనకి. కుంతి చెప్తే కర్ణుడికి ఎలా తెలిసిందో, మనకి ఆత్మజ్ఞానం లేదు కాబట్టి మనం దేహం అనుకుంటున్నాం. గురువు చెప్పిన తర్వాత నేను దేహం కాదు, నేను ఆత్మనని మనకు తెలుస్తుంది. కర్ణుడికి తెలిసినట్టు కుంతి చెప్పిన తర్వాత అలా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మధ్యన ఒక పేపర్లో ఒక న్యూస్ చూశాను నేను. అదేంటంటే, ఒక దొంగ ఒక వైన్ షాప్కి వెళ్తాడు. వైన్ షాప్కి వెళ్ళి దొంగతనం చేస్తాడు. అన్ని మూట కట్టుకుంటాడు, ఆ పైసలన్నీ మూట కట్టుకుంటాడు. అయిపోయింది, దొంగ పని అయిపోయింది, వెళ్ళిపోవాలి కదా. దొంగ పని అయిపోయింది కదా, మంచి హ్యాపీగా వెళ్ళిపోవాలి. కానీ అక్కడ వైన్ ఉంది కదా, ఆ వైన్ బాగా తాగేస్తాడు. ఆ వైన్ తాగి శుభ్రంగా పడుకుంటాడు, నిద్రపోతాడు. నిద్రపోతే పట్టుకుంటారు పోలీసులు వచ్చి, జైల్లో పెడతారు. కాబట్టి
మనం విషయాల మధ్య ఉండొచ్చు, కానీ దాంట్లో తాదాత్మ్యం చెంది వచ్చిన పని మాత్రం చూసుకోకుండా ఉండకూడదు. వచ్చిన పని చూసుకోవాలి. మనం వచ్చిన పని ఏమిటి? మోక్షం పొందాలి, ముక్తిని పొందాలి. వాడు దొంగతనం చేయకుండా నిద్రపోతే వాడికి డేంజర్ జరిగింది. మనకు కూడా డేంజర్ జరుగుతుంది. ఏం డేంజర్ మనకు జరిగేది? పునర్జన్మ, పునర్జన్మం, పునర్మరణం. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.